ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. అవునండి, నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తారో, ఎవరైతే నీతిమంతులుగా జీవించటానికి, పరిశుద్ధులుగా జీవించటానికి, ప్రతిష్ఠ జీవితం కలిగి జీవించడానికి ఎవరైతే ఇష్టపడతారో, వారి జీవితాలకు కావలసిన మేలు, ఉపకారములు, ఆశీర్వాదాలు లభిస్తున్నారు. కనుక నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ప్రభువు కోసము త్యాగం చేసేవారు, ప్రభువు కోసము జీవించేవారు, వారి జీవితాలకు కావలసినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. మరి కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో వారికి ఏది కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానాలు నమ్మి ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టి జీవించినప్పుడు కావలసిన మేలులు, ఉపకారములు, ఆరోగ్యము, ఆశీర్వాదము, సంతోషము, సమాధానము, ఐశ్వర్యము, ఇవన్నీ కూడా మనం ప్రభు యొద్ద నుండి మనం పొందుకొని మన జీవితాలకు ప్రభు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం.